జూలై 29, 30 తారీఖులలో సింహరాశి వారు ఇద్దరు ద్రోహుల వల్ల మీకు చాలా నష్టం అనేది జరగబోతూ ఉంది. అయితే ఏ ఇద్దరి ద్రోహుల వల్ల మీకు చాలా నష్టం అనేది జరగబోతూ ఉంది? ఆ ద్రోహులు ఇద్దరు ఎవరు? ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏంటంటే ఇద్దరి ద్రోహుల వల్ల నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు అసలు ఆ ఇద్దరి ద్రోహులు ఎవరు? ఆ ద్రోహుల వల్ల వీరికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సింహరాశి వారు ఏంటంటే అందరినీ మనవారే అని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు అంటే సూర్య భగవాను యొక్క అనుగ్రహం కలిగితే ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. నిజానికి సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సింహరాశి వారు ఎంత ఆరోగ్యవంతులు అంటే ఎప్పుడు ధైర్యంగా వారి పనులు వారు చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతారు. ఎంతటి హార్డ్ వర్క్నైనా అవలీలగా చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. పురుషులతో సమానంగా ఉంటారు. అంత బలాన్ని అంత ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా అంటే నిగనిగలాడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు బక్క చిక్కిపోయినట్లుగా అలా కాకుండా వీరు చాలా ఆరోగ్యంతో చాలా సింహరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అలానే వీరి మనస్సు కూడా చాలా మంచిది. కానీ కొత్త వ్యక్తులు సింహరాశి వారిని చూసినప్పుడు ఏమనుకుంటారంటే వీరు చాలా కోపిష్టివారు, గంభీరంగా ఉన్నారు, చాలా గంభీరత్వంతో ఉన్నారు. కాబట్టి వీరికి ఏదైనా సరే అంటే కోపంతో వస్తుంది, కోపంతో చెబుతారు, మంచిగా చెప్పరు అని అనుకుంటారు. కానీ సింహరాశి వారే చాలా మంచివారు. అందరినీ అర్థం చేసుకునే మనస్సు ఈ రాశి వారిది. ఎవరి మనస్సునైనా సరే, అది కఠినంగా ఉండేవారి మనస్సు అయినా, సున్నితంగా ఉండే వారి మనస్సు అయినా, ఇలా ఎవరి మనస్సుని అయినా సరే అర్థం చేసుకునే మనస్సు వీరిది. ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మరు. అంటే సర్వసాధారణంగా ఎవరిని నమ్మరు, తెలివిని కలిగి ఉంటారు. కానీ కొన్ని సమయంలో మాత్రం వీరు చాలా మంచివారు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తెలివితేటలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మంచితనానికి లొంగిపోతారు. కొంతమంది మంచితనం అనే ముసుగులో ఉండి వీరిని చాలా దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డబ్బుల విషయంలో మాత్రం వీరు చాలా అంటే చాలా మోసపోతారు. వీరి చేతిలో డబ్బు అనేది ఉండదు. అంటే డబ్బు ఎంత ఉన్నా లేకున్నా ఎవరికైనా ఆపద వచ్చింది అంటే ఆదుకునే గుణం మాత్రం ఉంటుంది సింహరాశి వారికి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే వీరు దగ్గరుండి ఆ సమస్యను తీర్చడానికి, ఆ సమస్య నుండి బయటికి తీసుకురావడానికే చూస్తారన్నమాట. అలా సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఏంటంటే మంచితనంతో కూడినటువంటి వ్యక్తులు. కానీ వీరు ఎంత మంచివారో కోపం వస్తే అంతే గంభీరంగా ఉంటారన్నమాట, గంభీరత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం అనేది ఎలా ఉంటుంది, మీ జీవితంలో కష్టాలు అనేవి ఎలా ఉంటాయంటే మీ కష్టాలు అనేవి వస్తే ఒకటే అంటే లైన్గా వస్తూ ఉంటాయి అన్నమాట.
ఇక అంటే వెంట ఒక కష్టం తీరకముందే ఇంకొక కష్టం, ఒక కష్టం తీరకముందే ఇంకొక కష్టం, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుందన్నమాట. అలా ఒక కష్టం తీరింది దేవుడా అనుకునే లోపు ఇంకొక కష్టం అనేది వస్తుంది. ఇక మీ జీవితంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. ఎలా అంటే వారు మీ మంచినే కోరుతూ ఉంటారన్నమాట. మీ మంచిని కోరుతూ ఉండటమే కాకుండా అనుక్షణం కూడా మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క మంచిని కోరుతూ మీకంటూ ఒక మంచిని అంటే అందజేస్తూ ఉంటారు. మీకు ఒక విలువైనటువంటి బహుమతిని ఇవ్వటం, మిమ్మల్ని సంతోషపరచటం, మీ జీవితంలో మీకు సేవలు చేయటం, ఇలా అనేక రకాలుగా కూడా మీకు మంచిని చేయడానికే ఉంటారు ఆ వ్యక్తులు. ఆ వ్యక్తులు ఎప్పటికీ కూడా మీ జీవితంలోనే సింహరాశి వారికి నమ్మక ద్రోహం చేయాలి అని కొంతమంది వారి చుట్టూరా ఉంటారు. వీరు ఎంత మంచివారంటే వీరి దగ్గర డబ్బు లేకపోయినా వీరి సొంత వారికైనా సరే సహాయం చేస్తారు. ఎవరైనా బాధపడుతూ కష్టపడుతూ ఉంటే వీరి కళ్ళ ముందు వీరు చూడలేరు. ముఖ్యంగా వీరిని నోరు తెరిచి ఎవరైనా సహాయం చేయమని అడిగితే మాత్రం ఇక ఏమాత్రం కూడా ఆలస్యం అనేది చేయకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఎవరైతే హెల్ప్ని తీసుకొని ఉన్నారో వారే వీరిపైన నిందలు వేస్తూ ఉంటారు. వీరే మంచివారు కాదు అని వీరిపైన నిందలు వేస్తారు. ఇది విని తట్టుకోలేకపోతూ ఉంటారు. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా? రక్త సంబంధికులు మనవారు మావారని సొంతవారే అని చెప్పి అనుకున్నాను, కానీ ఇలా కూడా ఉంటారు మనుషులు అని అనుకోలేదు అని చెప్పి వీరిలో వీరే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారు ఏంటంటే ఇలా మంచితనానికి వెళుతూ ఉంటారు, కానీ వీరికి అవమానాలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. వీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ వీరు మంచివారని కొంతమంది అంటూ ఉంటారు మీరు మంచివారని. ఎందుకంటే మంచివారికి ఖచ్చితంగా మంచితనం అనే పేరు ఎక్కడికి వెళ్ళదు. కావాలి అని టార్గెట్ చేసి మిమ్మల్ని చెడు చేయాలని చూసేటటువంటి వ్యక్తులకి మీరు చెడుగా కనిపిస్తారేమో, కానీ మీ మంచి కోరే వ్యక్తులు కావచ్చు, అలానే మీ మంచిని గుర్తించే వ్యక్తులు కూడా చాలామందే ఉంటారు. మీకు ద్రోహం చేయాలి అని, నమ్మక ద్రోహం చేయాలి అని మంచిగా మాట్లాడుతూ మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక రకంగా మిమ్మల్ని కష్టాల్లోకి తోసేస్తూ ఉంటారన్నమాట. ఎలాంటి కష్టాలు అంటే మీరు ఇక కోలుకోలేకపోతూ ఉంటారు. కొన్ని రోజుల వరకు కూడా అదే ఆలోచిస్తారు. మేము ఇంత సహాయం చేశాము వీరికి, కనీసం మాకు సమస్య వచ్చింది అంటే వారు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ పైగా మాపైనే నిందలు వేయటం, లేనిపోని నిందలు వేయటం, మమ్మల్ని ప్రశాంతంగా లేకుండా చేయటం, మా జీవితంలో మా కాపురంలో నిప్పులు పోయాలి అని చూడటం, అలానే మా చెడుని కోరుకోవటం, ఊకే అంటే పదే పదే మాపైనే పడి ఏడవటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని వీరు ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల వీరు కొన్ని రోజుల వరకు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. అలానే ఎవరికైనా డబ్బు సహాయం, ఎవరైనా ఆపదలో ఉంటే పాపంలే అని చెప్పి వీరి దగ్గర డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరి సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప మనసు అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో సింహరాశి వారు ఒకరు. అలాంటి వ్యక్తులకి కూడా అప్పు చేసి ఇచ్చినటువంటి వారికి మళ్ళీ సమయానికి డబ్బు తిరిగి ఇస్తే చాలా బాగుంటుంది. కానీ సమయానికి డబ్బుని తిరిగి ఇవ్వకపోవటం వల్ల చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా సమస్యలు అనేవి వస్తాయి. సమయానికి డబ్బుని ఇవ్వరు. అలా ఇద్దరు మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలి అనేటటువంటి వ్యక్తులు, నమ్మక ద్రోహులు మీ పక్కనే ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. సింహరాశి వారు తెలుసుకున్నారు కదా, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. జూలై 29, 30 తారీఖులలో సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.